500 మందితో మీరు దాడి చేస్తే 50,000 మందితో మేము సమాధానం చెప్తాం అన్నటువంటి సంకేతం ఇప్పుడు జగన్ టూర్ ఇచ్చినటువంటిది. ఏదైతే నిన్నగాక మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి వాస్తవంగా కల్తీ లడ్డు అన్నటువంటి దాని మీద పేపర్లలో వచ్చిన వార్తల్ని పెద్ద ఎత్తున పోస్టర్లు, హోర్డింగులుగా పెట్టి దాని మీదన తెలుగుదేశం పేరు గాని, జనసేన పేరు గాని, బీజేపీ పేరు గాని, కూటమి పేరు గాని లేకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విగ్రహాల దగ్గర వాటి దగ్గరన అతికిచ్చారు. అది కేవలం జగన్‌ని టార్గెట్ చేయడానికి, వైసీపీని టార్గెట్ చేయడానికి, ప్రజలలో ఒక విశ్వాసాన్ని పోగొట్టడానికి, జగన్ మీదన వ్యతిరేకత రావడానికి. దాంతో వైసీపీ శ్రేణులు సీరియస్ అయినాయి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రారంభించినాయి. అవి తొలగించే కొన్ని చోట్ల చించేశారు, కొన్ని చోట్ల లాగేశారు. అయితే అది తెలుగుదేశం మాది అని క్లెయిమ్ చేసుకోలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కంటెంప్ట్ కోర్టు కేసు అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా చెప్పినటువంటిది ముందు అసలు దీని మీదన వేసిన రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద అది నమ్మలా సుప్రీంకోర్టు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని రద్దు చేసి పడేసింది అక్కడే. అంటేనే అర్థమవుతుంది కదా! భక్తుల విశ్వాసాలతో ఆడుకోవద్దని చాలా ఓపెన్‌గా సుప్రీంకోర్టు జడ్జి గారు తేల్చి చెప్పారు. చెప్పి సిట్టుని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారు. ఆ దర్యాప్తు బృందం దర్యాప్తులో ఏమీ తేలలేదు. పైగా అంటే ఈ జంతు కొవ్వు ఇదంతా పచ్చి అబద్ధం అని తేలింది. అయినా లేదు దాంట్లో సింథటిక్ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని తేలింది కదా అన్నటువంటి పాయింట్‌తో వెళ్తున్నారు. అంతవరకు అయితే బానే ఉంటుంది. కానీ జంతు కొవ్వు కలిసిందని చెప్పించే ప్రయత్నమే చేశారు. ఆ సందర్భంగా అతికించిన స్టిక్కర్‌లని పీకడానికి వెళ్ళినటువంటి వైసీపీ వాళ్ళ మీదన దాడులలో భాగం అంబటి రాంబాబుని దుర్భాషలు. ఆ సందర్భంగా అంబటి రాంబాబు రియాక్షన్. దుర్భాషలు రాడ్ల లాంటి కర్రలతో నిలబడ్డటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో అంబటి రాంబాబు దూషించింది తప్పు. ఆ దూషించినటువంటి దానికి ప్రతిగా అంటూ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం మరొక తప్పు. 500 మంది కలిసి ఒక్కసారిగా మీద పడి అక్కడ ఉన్నటువంటి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేయడం, మొత్తం ధ్వంసం చేయడం జరిగిపోయింది. దాదాపుగా 500 మంది కలిసి ఆ రోజున దాదాపుగా ఇలాంటి పరిణామాలు ఎదురైతే చంపేస్తామన్న తరహా వార్నింగ్‌లు ఇచ్చుకొచ్చారు. అయిపోయింది. జగన్ వాళ్ళ ఇంటి పరామర్శకి బయలుదేరితే 20 నిమిషాల జర్నీకి దాదాపుగా 6, 7 గంటలు పట్టింది. ఉదయం 10 గంటలకి బయలుదేరినటువంటి జగన్ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరడానికి దాదాపు 4, 5 గంటలు 4:30, 5 అయింది. అంత జనం కిక్కిరిసిపోయారు. అంటే వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ జగన్ కోసం పరుగులు పెట్టారు. మొన్నటి జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇటు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, వాళ్ళలో రగిలిన అసంతృప్తికి సజీవమైనటువంటి సాక్ష్యం. దానికి తోడు జగన్ రావడంతో వాళ్ళందరూ రోడ్డెక్కారు, రోడ్డు మీదకొచ్చారు. నిజంగా ఇది కనుక ఇక్కడ ఒక సంకేతం ఒకటే, అనవసరపు గొడవలు సృష్టించుకుంటే ఒకళ్ళనొకళ్ళు తలకాయలు పగలగొట్టుకోవాలనుకుంటే ఏమవుతుంది? మీరందరూ రోడ్డు మీదకి రండి అని జగన్ గనక పిలిపిచ్చుంటే ఎవరైతే మనోళ్ళని కొట్టినందుకు మనం కూడా తిరగబడదాం, ఉద్యమిద్దాం, పదండి వాళ్ళ ఇళ్ల మీదకి అంటే ఏమయ్యేది? అప్పుడు పోలీసుల చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? పోలీసుల మీద తిరగబడకుండా ఉంటారా? అలాగే కార్యకర్తలు, నాయకుల మీద ఉంటుందా? అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ తెగించిన తర్వాత ఏమైపోతుంది? హింసాకాండ రేగుతుంది. అట్లాంటి హింసాకాండని రెచ్చగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే అధికార పక్షం మీద ఉంది.